ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక గ్రామం పక్కన పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గరికి రాత్రి వేళ ఎవరు వెళ్ళారట. ఎందుకంటే నీళ్ళలోంచి ఒక ఆడాత్మ బయటకు వచ్చి పిలుస్తుందని గ్రామస్తులు అంటుంటారు. ఒకరోజు ఒక ఇద్దరు యువకులు మాటలు నిజమా అని చూడాలనిపించి అక్కడ వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. రాత్రి 11 గంటలకు ఇట్లా టార్చెస్ ఇట్లా పట్టుకొని ఆ చెరువు దగ్గరికి వెళ్తారు. అక్కడ గాలి ఒక్కసారిగా బలంగా వీస్తుంది. నీళ్ళలోంచి చిన్న చిన్న అలలు లేచినట్టుగా అనిపిస్తుంది. ఒక యువకుడు నవ్వుతూ ఇదంతా గ్రామ పెద్దల వాళ్ళంతా సృష్టించిందేమో అన్నట్టు వాళ్ళంతా ఊహలు అని చెప్పేసి లైట్ తీసుకొని అక్కడ పోతాడు. అంతలో నీళ్ళ నుంచి పచ్చని చీర కట్టుకున్న ఒక ఆడదాని రూపం బయటకు వస్తుంది. ఆమె జుట్టు మొత్తం తడిసి కళ్ళలో ఎర్ర వెలుగుతో మెరుస్తూ ఉంటుంది. ఆమె మెల్లిగా దగ్గరికి వచ్చి చెప్తుంది, ఇక్కడ ఎవరికి రావద్దు, నన్ను చంపిన వాళ్ళంతా శిక్ష పడతారు అని. యువకులు భయంతో వెనక్కి వెళ్ళాలని చూస్తారు. కానీ చెరువు దగ్గరికి నీళ్ళ నుంచి ఎవరో చేతులు పట్టుకొని లాగుతున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు కేకలు వేస్తారు. కానీ ఒకరు బయటకు పరిగెత్తుతారు. కానీ మరొకరు చెరువు లోపలికి పడిపోతాడు. ఆయన కేకలు వేస్తూ అలానే లోపలికి వెళ్తాడు. కానీ ఒక్కసారి కేకలు ఆగిపోతాయి. మరుసటి రోజు గ్రామస్తులు వెళ్ళి చూసేసరికి ఆ యువకుడు కనపడాడు. కేవలం చెరువు ఒడ్డున ఒక పచ్చ చీర మాత్రమే ఉంటుంది. ఆ రోజు నుండి ఎవరు చెరువు దగ్గరికి వెళ్ళలేదంట. ఎందుకంటే ఆత్మ ప్రతిరోజు రాత్రి ఒకరిని దగ్గరికి లక్కేసుకుంటుందని. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎప్పుడైనా జరిగి ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. తిరిగి తర్వాత వీడియోలు కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.